ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా ఫ్రీక్ ఇన్సిడెంట్ లాగా చాలా మందికి ప్రీ సిమ్టమ్స్ ఏమీ లేకుండా, హిస్టరీ లేకుండా కూడా సిమ్టమ్స్ వస్తుంటాయి కదా, హార్ట్ అటాక్ సిమ్టమ్స్. ఎస్పెషలీ మీరు అన్నట్టు దాన్ని ముఖ్యంగా మనం ఎల్డర్లీ పేషెంట్స్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళలో ఒక మనిషికి హార్ట్ అటాక్ వస్తే వాళ్ళకి తప్పకుండా ప్రీ కండిషన్స్ బీపీ, షుగరు ఇవన్నీ ఉన్నాయని. చాలా మందికి జెనెటిక్ కాజెస్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే 80 yearsలో మీ తాతకి హార్ట్ అటాక్ వచ్చిందంటే సడన్గా వచ్చే హార్ట్ అటాక్స్ని ఎలా గుర్తించాలి? చాలా మందికి వాళ్ళు రాత్రి లేస్తారు అరౌండ్ 3 AM 4 AM ఆ టైంకి లేచి ఫస్ట్ థింగ్ ఆ టైంలో మీకు ఇబ్బంది వచ్చిందంటే హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. గుండె జబ్బు బారిన పడి మరణించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. అంటే దీనికి కారణం బహుశా గుండె జబ్బుల నివారణ, చికిత్సకు సంబంధించిన అడ్వాన్స్మెంట్ లేదని కాదు, డెఫినెట్లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్గా ఎక్కువ మందికి ఇది కనిపిస్తోంది. ప్రతి 33 సెకండ్లకి ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడో అక్కడ గుండె జబ్బుతో మరణిస్తున్నట్టు కొన్ని బ్రాడ్ స్టాటిస్టిక్స్ మనకు తెలుస్తున్నాయి. అసలు హార్ట్ అటాక్ వచ్చిందా, స్ట్రోక్ వచ్చిందా, ఫెయిలియరా, ఇవన్నీ అసలు ఎలా తెలుసుకోవాలి? సిమ్టమ్స్ ఏంటి? వీ హ్యావ్ విత్ అస్ అందరికీ సుపరిచిత ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కావ్య అన్నప్రెడ్డి ఫ్రమ్ కిమ్ సన్షైన్, అండ్ లెట్స్ టాక్ టు హర్ అబౌట్ అంటే ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ అ హార్ట్ అటాక్. డాక్టర్ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ మనం జాగ్రత్త పడడం ఉత్తమం, బట్ చాలా ఫ్రీక్ ఇన్సిడెంట్ లాగా చాలా మందికి ప్రీ సిమ్టమ్స్ ఏమీ లేకుండా, హిస్టరీ లేకుండా కూడా సిమ్టమ్స్ వస్తుంటాయి కదా, హార్ట్ అటాక్ సిమ్టమ్స్. ఎస్పెషలీ మీరు అన్నట్టు దాన్ని సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాము, సైలెంట్ ఎంఐ, సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ముఖ్యంగా మనం ఎల్డర్లీ పేషెంట్స్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళలో చూస్తాము. వాళ్ళకి ఛాతీలో నొప్పి రాదు, కొంచెం అటు ఇటు చెమటలు అంటారు, ఈసీజీ తీస్తే హార్ట్ అటాక్. సో అంటే లక్కీగా వాళ్ళు హాస్పిటల్కి వస్తే. సో చాలా మందికి అది సిమ్టమ్స్ లేకపోయేసరికి వాళ్ళు ఇగ్నోర్ చేసేసరికి దే కమ్ వెరీ లేట్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎలా వస్తుందంటే యాంజైనా ఈక్వివలెన్స్ అంటారు. అంటే టిపికల్ చెస్ట్ పెయిన్ కాకుండా చెమటలు, కళ్ళు తిరగడము, ఆయాసం రావడము, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసేస్తారు. సరే నేను మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ నడిచేదాన్ని, కానీ ఇప్పుడు ఆయాసపడుతున్నాను కాబట్టి ఐ రెడ్యూస్ టు 15 minutes, ఇట్స్ ఓకే. బట్ దట్స్ నాట్ ఓకే. లైఫ్ స్టైల్ని వాళ్ళు మాడిఫై చేసేసారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏం అనిపించట్లేదు. కానీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సిగ్నిఫికెంట్. అంటే వాళ్ళు అరగంట నడవలేకపోతున్నారు, అదే ముఖ్యమైన విషయం. సో దీస్ ఆర్ ఆల్ ఇండైరెక్ట్ సిమ్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ సైన్స్ అనమాట. సో వాళ్ళు ముందే వచ్చి ఈసీజీ, 2D ఎకో అండ్ వీలైతే ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేస్తే మనం ముందే పికప్ చేయొచ్చు. కానీ ఈజ్ ఇట్ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్ దట్ ఒక మనిషికి హార్ట్ అటాక్ వస్తే వాళ్ళకి తప్పకుండా ప్రీ కండిషన్స్ బీపీ, షుగరు ఇవన్నీ ఉన్నాయని? లేదు. సో చాలా మందికి జెనెటిక్ కాజెస్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే 80 yearsలో మీ తాతకి హార్ట్ అటాక్ వచ్చిందంటే దట్స్ నాట్ సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ. సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ఉండాలి, అంటే పేరెంట్స్ లేదా సిబ్లింగ్స్. వాళ్ళలో బిలో ఏజ్ ఆఫ్ 55 or 65 డిపెండింగ్ ఆన్ మేల్ ఆర్ ఫీమేల్. సో గ్రాస్గా లెస్ దెన్ 65 yearsకి స్టెంటింగ్ ఆర్ బైపాస్ ఆర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యిందంటే డెఫినెట్గా ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్గా ఉంది, మీరు జాగ్రత్త పడాలి. ఇంకొకటి మీరు అన్నట్టు ఇవేమీ లేకుండా దిస్ జెనెటికలీ వాళ్ళ జెనెటిక్ మేకప్లో అది మనం వి కాంట్ ఈవెన్ ప్రిడిక్ట్ దట్. అవును, ఇట్ కాంట్రిబ్యూట్స్ టు అప్ టు 20% ఆఫ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హార్ట్ అటాక్. సో మీరు అన్నట్టు చాలా కరెక్టే. చాలా మంది నో డ్రింకింగ్, నో స్మోకింగ్, నో హైపర్ టెన్షన్, నో డయాబెటీస్, యాక్టివ్ లైఫ్ స్టైల్, వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వస్తారు. అలాంటి వాళ్ళు ఏమంటారంటే సరే నేను వాళ్ళ నుంచి స్మోకింగ్ మొదలు పెడతాను, డ్రింక్స్ మొదలు పెడతాను, బికాజ్ అది లేకపోయినా నాకు హార్ట్ అటాక్ వచ్చింది. సో ఆ ఆలోచన తప్పు, బట్ స్టిల్ యూ కాంట్ ప్రిడిక్ట్. అందుకనే కొంచెం ముందే చెకప్ చేయించుకోవడం. బట్ వాళ్ళకి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయండి? సో మోస్ట్ వీ హ్యావ్ ఇమోషనల్ ఆర్ ఫిజికల్ స్ట్రెసెస్. అంటే అక్యూట్గా సడన్గా మేబీ బరువులు లేపారు ఆర్ హియరింగ్ ద న్యూస్ ఆఫ్ దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్. సౌండ్స్ డ్రామాటిక్, మూవీస్లో చూపిస్తారు ఏదో విన్నారు, కొలాప్స్ అయ్యారు, యాక్చువల్లీ అవుతుంది అది. ఇమోషనల్ ట్రిగర్స్, హియరింగ్ ద న్యూస్ ఆఫ్ అ లాస్ట్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎనీథింగ్ వెరీ ఇమోషనల్, ఇట్ డస్ ట్రిగర్ సమ్ హార్మోన్ రిలీజ్ అండ్ సింపథెటిక్ సిస్టమ్ ఇన్ ద బాడీ గెట్స్ యాక్టివేటెడ్. అది ట్రిగర్ అవుతుంది. సడన్గా ఇంక్రీజ్ హార్ట్ రేట్, ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్, ఆక్సిజన్ డిమాండ్ పెంచుతుంది కార్డియాక్, గుండెకి. సో అప్పుడు ఆక్సిజన్ డిమాండ్ సప్లైకి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్కి ప్రీడిస్పోజిషన్ అవుతుంది. సో అలాంటివి మరి అలా సడన్గా వచ్చే హార్ట్ అటాక్స్ని ఎలా గుర్తించాలి? ఉదాహరణకి చాలామంది ఆయిలీ ఫుడ్ తిని, స్పైసీ ఫుడ్, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో మొన్న ఇటీవల
వెరీ వెరీ సాడ్. ఏంటంటే వాళ్ళకి అసిడిటీ వచ్చిందని అనుకుని కొంచెం నెగ్లెక్ట్ చేసి డిలే చేశారు. ద నెక్స్ట్ థింగ్ వీ నో వాళ్ళు దే కుంట్ మేక్ ఇట్. ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు మీరు? సో అదే అండి, అది వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండ్ అన్ఫార్చునేట్లీ వెరీ కామన్. సో ఎస్పెషలీ వాళ్ళు చాలా మందికి వాళ్ళు రాత్రి లేస్తారు అరౌండ్ 3 AM 4 AM ఆ టైంకి లేచి అసిడిటీగా అనిపిస్తుంది, గ్యాస్ట్రిక్ పెయిన్ అనిపిస్తుంది అని ఈనోనో ఏదో ఒక ప్యాంటప్రజాల్ వేసుకొని పడుకుంటారు. ఫస్ట్ థింగ్, ఆ టైంలో మీకు ఇబ్బంది వచ్చిందంటే ఇట్స్ నాట్ నార్మల్. 3 AM 4 AM ఆ టైమ్ ఇస్ మోస్ట్ కామన్ టైమ్ టు గెట్ హార్ట్ అటాక్స్. మన బాడీ అదే హార్మోన్స్ అండ్ సింపథెటిక్ సిస్టమ్ అంటారు కదా, ఆ టైంలో మోస్ట్ యాక్టివ్గా ఉంటాయి. అందుకనే ఆ టైంకి హార్ట్ అటాక్స్ ఆర్ మోస్ట్ కామన్. సో అరౌండ్ 4 AM టైమ్ ఇస్ అ వెరీ క్రూషియల్ టైమ్ ఫర్ హార్ట్ అటాక్స్ టు హ్యాపెన్. సో ఒకటేంటి అది. రెండో విషయం ఏంటంటే మీరు ఏం చేసినా ఏం తీసుకున్నా ఇబ్బంది అలానే ఉంది, ఏదో బరువు పెట్టేసినట్టుంది. మోస్ట్ టిపికల్ బరువు కానీ పిండేసినట్టు కానీ అనిపించడం అనే దోస్ ఆర్ ద మెయిన్ డిస్క్రిప్షన్ అనమాట ఆ పెయిన్కి. అండ్ మీరు కూర్చున్నా అది తగ్గట్లేదు, ఏమైనా యాంటాసిడ్ వేసుకున్నా అది తగ్గట్లేదు అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోండి. నేను మాటిమాటికి ఏం చెప్తానంటే, ఒకవేళ అది గ్యాస్ట్రిక్ పెయిన్ అయ్యి మీరు ఈసీజీ తీసుకొని నార్మల్ అవ్వడం మంచిది, ఓకే. హార్ట్ అటాక్ అయ్యి అంటే గుండె నొప్పి అయ్యి మీరు ఈసీజీ తీసుకోకుండా గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకొని వదిలేయడం అనేది చాలా తప్పు అండ్ చాలా డేంజరస్ అనమాట. అలానే వి గెట్ సో మెనీ పేషెంట్స్. అవును, ఎందుకంటే సిమ్టమ్స్ చాలా కష్టం చెప్పడం. ఒక్కోసారి అక్యూట్ గర్డ్ ఉన్న వాళ్ళకి తరచుగా వస్తుంటాయి. యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సఫర్డ్ అసిడిటీ ఫర్ లాంగ్ టైమ్. మెనీ టైమ్స్ నాకు అర్థం కాదు ఇది ఎందుకు ఇంత ఇలా డిస్కంఫర్ట్ ఉంది నాకని. బట్ హార్ట్ అటాక్కి ప్రీడిస్పోజిషన్ ఎక్కడా లేదు నాకు, బికాజ్ నాకు ఫ్యామిలీ హిస్టరీ లేదు, బీపీ లేదు, డయాబెటీస్ లేదు, ఏమీ లేదు. సో దాన్ని ఎలా నిర్ధారించుకోవాలి ఆ టైంలో? బెస్ట్ టు సీ అ డాక్టర్ అంటారా? బెస్ట్ ఆల్వేస్ ఇస్ టు రూల్ ఇట్ అవుట్, సీ ద డాక్టర్. కానీ ఇఫ్ యూ కోరిలేట్ చేయండి కొంచెం ఆఫ్టర్ హెవీ మీల్ ఆర్ ఆఫ్టర్ ఈటింగ్ ఆయిలీ ఫుడ్, సమోసా, బజ్జీ, బిర్యానీ అలాంటివి తిన్నాక వస్తుంది ప్రతిసారి అంటే మోస్ట్లీ ఇట్స్ అసిడిటీ రిలేటెడ్. అండ్ కొద్దిగా ఆఫ్టర్ మీల్స్ పడుకుంటున్నారు అనుకోండి, ఇది అట్లీస్ట్ 1.5 hour గ్యాప్ బిట్వీన్ తినడానికి పడుకోవడానికి, 1 గంటన్నర గ్యాప్ పెట్టి కొద్దిగా తలెత్తు పెట్టుకుంటే ఆ రిఫ్లక్స్ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. అవన్నీ చేసి అండ్ మేబీ యాంటాసిడ్ ఒక ఫ్యూ డేస్ వేసుకున్నాక ఇబ్బంది పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి, గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోవచ్చు. అండ్ అది మోర్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్, వేగగా ఉంటుంది ఆ నొప్పి. సో అది గ్యాస్ట్రిక్ పెయిన్ అని వదిలేసుకోవచ్చు. మళ్ళీ ఏమైనా వచ్చిందంటే దెన్ బెటర్ ఆల్వేస్ టు గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. నాకు చాలా లో థ్రెషోల్డ్ ఉంటుంది ఈసీజీ తీసుకోండి. ఈసీజీ ఇస్ నాట్ ఎక్స్పెన్సివ్ టెస్ట్ అండ్ డజంట్ టేక్ టైమ్, నాట్ ఇన్వేజివ్, సచ్ అ బేసిక్ టెస్ట్ విచ్ విల్ గివ్ అస్ సో మచ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎక్కడైనా చేస్తారు, అది చిన్న నర్సింగ్ హోమ్లో కూడా అవుతుంది. సో ఎవరికైనా డౌట్ ఉందంటే వెళ్ళి తీర్చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. సో మామూలుగా అసలు ఒక మనిషికి సరే వాళ్ళకి కండిషన్ ఉందో లేదో హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వచ్చాయంటే చెమటలు పట్టడం ఒకటి తెలుసు, ఒక బరువు పెట్టినట్టు గుండె మీద ఛాతీ నొప్పి అని చెప్తారు. చాలా మందికి దవడ నొప్పి వస్తుంది అంటారు. కరెక్ట్, చాలా ముఖ్యమైన విషయం. జా పెయిన్, గొంతులో నొప్పి కూడా రావచ్చు. సో నాకు తెలిసిన అంటే ఒక ఎండి అంటే లైక్ ప్రెషర్ బిల్డింగ్ అప్, నిజంగా ఒక ఏనుగు మీ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. సమ్ హెవీనెస్ టైట్నెస్ పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటే దగ్గర అనిపిస్తుంది అనుకోండి, పిన్ పాయింట్, మోస్ట్లీ అది కార్డియాక్ పెయిన్ కాదు. కానీ బరువు అది పిండేసినట్టు అనిపించడం, నడిచినప్పుడు పెరగడం, మెయిన్లీ కొన్ని అడుగులు వేసినప్పుడు అది పెరగడము, లేదా వాష్రూమ్ వరకు వచ్చినప్పుడు పెరగడము, కూర్చున్నప్పుడు తగ్గడం, లేదా కొందరికి నైట్రేట్స్ అంటే సార్బిట్రేట్ తెలుసుంటది కదా, నాలుక కింద పెడతారు ద టాబ్లెట్, దాంతో రిలీఫ్ వస్తుందంటే మోస్ట్లీ ఇట్ ఈస్ కార్డియాక్ పెయిన్ అనమాట. సో ఇవి కాకుండా కొందరికి మంటలాగా కూడా అనిపించవచ్చు. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ హెవీనెస్ అండ్ స్క్వీజింగ్ అని కాదు, మంట అనిపించవచ్చు ఆర్ అంటే వేరే రకమైన పెయిన్స్ ఉంటాయి. కానీ పిన్ పాయింట్ పెయిన్ అయితే కార్డియాక్ పెయిన్ అయి ఉంటుంది. అది ఈ టైంలో అంటే బేసికలీ యాంగ్జైటీతో కూడిన కొన్ని చెమటలు పట్టే సిమ్టమ్స్, ఒకలాంటి యూనో ఇంకా పాలుపోదేది, ఏది తోచట్లేదు, యూఆర్ ఫీలింగ్ జిట్టరీ, అది హౌ డు డిఫరెన్షియేట్? అంటే అది హార్ట్ అటాక్ వల్ల అది వస్తుందా, దాని వల్ల హార్ట్ అటాక్ వస్తుందా? అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్, బికాస్ మెడికల్ బుక్స్ లో ద డిస్క్రిప్షన్ ఇస్ సెన్స్ ఆఫ్ డూమ్ అంటారు. సెన్స్ ఆఫ్ డూమ్ అని అనిపిస్తుంది పేషెంట్ కి. అదేంటంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఫర్ యునో ద హోల్ వరల్డ్ ఇస్ ఎండింగ్, ఆ ఫీలింగ్, ఆ భావన కనిపిస్తుంది అనమాట కార్డియాక్ పెయిన్. దట్ సెన్స్ ఆఫ్ డూమ్ అనేది మోస్ట్లీ ఇట్ ఇస్ ఎ చెస్ట్ కార్డియాక్ పెయిన్. బట్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టు కరెక్టే, యాంగ్జైటీలో కూడా చెమటలు అనిపిస్తాయి, దడ దడ అనిపిస్తుంది, గుండె దడ అంటారు చాలా మంది. పాల్పిటేషన్ చాలా కామన్ సిమ్టమ్ ఆఫ్ యాంగ్జైటీ. బట్ టిపికల్ గా చెస్ట్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే కూర్చున్న నొప్పి ఉంటుంది, లేచిన నొప్పి ఉంటుంది, నడిచిన నొప్పి ఉంటుంది. అలా అన్నప్పుడు నాట్ వెరీ కార్డియాక్. కార్డియాక్ పెయిన్ మోస్ట్లీ ఎగ్జాషనల్, అంటే మనం నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, పరిగెత్తినప్పుడు
ఆ పరిస్థితిలో వస్తుందంటే మోస్ట్లీ ఇట్స్ కార్డియాక్ పెయిన్. వెన్ దే సే ఇట్ ఇస్ దేర్ ఎట్ రెస్ట్ ఆల్సో, unlikely, can't rule it out again, but it's much less chance that it is a cardiac pain. అండ్ అలాంటి పరిస్థితుల్లో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ కేర్ గివర్స్ ఎట్ హోమ్ షుడ్ డూ? సో ఇఫ్ అ పేషెంట్కి కోమార్బిడిటీస్, బీపీ, షుగర్ అవన్నీ ఉన్నాయంటే ముందు ఆ వైటల్స్ చెక్ చేయించుకోవడం మంచిది. ఓ బీపీ మెషిన్ పెట్టుకొని చూసుకోవడము, షుగర్ చెక్ చేసి ఇంట్లో ఎప్పుడైనా సార్బిట్రేట్ అండ్ ఆస్పిరిన్ ఉండాలి. బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్, ఎస్పెషల్లీ కార్డియాక్ హిస్టరీ ఉన్న పేషెంట్స్, అదర్వైజ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. కార్డియాక్ హిస్టరీ ఉందంటే ఇవి జస్ట్ ఒక దగ్గర ఎక్కడైనా పెట్టుకోండి ఇంట్లో. సో ఫస్ట్ సార్బిట్రేట్ అంటే నాలుగు కింద టాబ్లెట్ పెట్టేసి ఆస్పిరిన్ 1 dose ఆఫ్ ఆస్పిరిన్ ఇచ్చేసి హాస్పిటల్కి పట్టుకెళ్ళిపోవడమే. సో వన్స్ దే కమ్ టు హాస్పిటల్, ఆస్పిరిన్ అంటే రక్తం పల్చగా చేసే మందు. సో అది ఇచ్చినప్పుడు వెంటనే కొద్దిగా ఇట్ హెల్ప్స్ ఆ బ్లడ్ క్లాట్ని అంటే ఫర్దర్గా ప్రివెంట్ చేయడానికి. దాని హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము హైయర్ డోసెస్లో ఇస్తాం. అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చి వెంటనే అవసరం బట్టి యాంజియోగ్రామ్ ఆర్ ప్రైమరీ పీటీసీ అంటారు, అంటే వెంటనే స్టెంటింగ్ చేయడం.